So we'll start with our first class, class 1. So ఏం చేద్దామంటే ఇవాళ we will have some little introduction about the subject and then we will learn few concepts in the subject. Okay, calculator తెచ్చుకున్నారా? calculator లేకపోతే calculator కొనుక్కోండి ఒకటి. Okay, now so basically as you know our subject is business maths, next logical reasoning, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్. ఇది మన సబ్జెక్ట్. మొత్తం ఎన్ని మార్క్స్కి? 100 మార్క్స్కి. 100 మార్క్స్ పేపర్. ఎంసీక్యూ డిస్క్రిప్టివా? ఎంసీక్యూ. ఓకే, 100 క్వశ్చన్స్ వస్తాయి. మనకు వచ్చే డ్యూరేషన్ వచ్చేసి ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours. ఓకే, ఫస్ట్ 2 ఎగ్జామినేషన్స్ వచ్చేసి 3 hours డ్యూరేషన్ ఉంటాయి. నెక్స్ట్ 2 ఎగ్జామ్స్ వచ్చేసి 2 hours డ్యూరేషన్ ఉంటాయి. ఓకే, సో ఏం చేస్తాం సార్? మ్యాథ్స్, ఎల్ఆర్ అండ్ స్టాటిస్టిక్స్. ఫస్ట్ మ్యాథ్స్లో వచ్చేసి మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రేషియో, ప్రపోర్షన్స్, ఇండిసెస్ అండ్ లాగరిథమ్స్. రేషియో, ప్రపోర్షన్స్, ఇండిసెస్ అండ్ లాగరిథమ్స్. ఇది మనకున్న ఫస్ట్ చాప్టర్. ఓకే, సో ఈ ఫస్ట్ చాప్టర్ వెయిటేజ్ ఎంత సార్ అంటే వెయిటేజ్ వచ్చేసి 4 to 5 మార్క్స్. ఇది నోట్ డౌన్ చేసుకున్నాను. అన్ని చాప్టర్స్ వెయిటేజ్ ఇస్తాను. ఏ చాప్టర్స్ ఇంపార్టెంటో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ ఏంటి? రేషియో, ప్రపోర్షన్స్, ఇండిసెస్ అండ్ లాగ్స్. ఇవాళ ఏం స్టార్ట్ చేద్దాం సార్ అంటే ఇవాళ రేషియో స్టార్ట్ చేద్దాం. ఓకే, మోస్ట్లీ రేషియో స్టార్ట్ చేద్దాము. ఇఫ్ పాసిబుల్ టుడే ఓన్లీ విల్ కంప్లీట్ రేషియోస్ ఆల్సో, లేకపోతే రేపు కంప్లీట్ చేద్దాం రేషియోస్. ఓకే, రేషియో, ప్రపోర్షన్స్ చాలా చిన్న టాపిక్. ఇండిసెస్, లాగరిథమ్స్ కొంచెం లెంతీ టాపిక్. ఓకే, రేషియో, ప్రపోర్షన్స్, ఇండిసెస్, లాగ్స్ తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్యూబిక్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుంటాం. ఓకే, మళ్ళీ సేమ్ వెయిటేజ్ వచ్చేసి 4 to 5 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. చాలా చిన్న చాప్టర్, 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది అంతే. కొన్నిసార్లు 2 మార్క్స్ వస్తాయి. సో బేసికల్గా వెయిటేజ్ వచ్చేసి 1 to 2 మార్క్స్ వెయిటేజ్. చాలా సింపుల్ చాప్టర్, ఒక క్లాస్లో అయిపోతుంది. ఓకే, 2 hours క్లాస్ అయితే 1.5 hourలోనే అయిపోతుంది చాప్టర్. చాలా చిన్న చాప్టర్ ఇది. నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చేసి సీక్వెన్స్ అండ్ సిరీస్. అండ్ 5th చాప్టర్ వచ్చేసి టైం వాల్యూ ఆఫ్ మనీ. సీక్వెన్స్ అండ్ సిరీస్ ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో చేసి ఉంటారు, కానీ టైం వాల్యూ ఆఫ్ మనీ వచ్చేసి కొత్త చాప్టర్. ఓకే, ఈ 2 చాప్టర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. సీక్వెన్స్ అండ్ సిరీస్ వచ్చేసి మీకు వెయిటేజ్ వచ్చేసి 5 to 6 మార్క్స్ వెయిటేజ్. ఓకే, అలానే టైం వాల్యూ ఆఫ్ మనీ వెయిటేజ్ వచ్చేసి మనకి 13 to 15 మార్క్స్ వెయిటేజ్. టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే సార్ ఈ 2 చాప్టర్సే మీకు అరౌండ్ 18 మార్క్స్ వెయిటేజ్ ఇస్తాయి. మీరు ఏ చాప్టర్ చేసినా చేయకపోయినా ఈ 2 చాప్టర్స్ అయితే ప్రాపర్గా చేసుకోవాలి. ఓకే, సో ఏం చేస్తాము అంటే ఈ 2 చాప్టర్స్ క్లాస్లో చేస్తాం. ఓకే, అలాంగ్ విత్ దట్ ఈ 2 చాప్టర్స్ రికార్డింగ్ కూడా ఇస్తాను నేను. ఓకే, సో బై ఛాన్స్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ ఈ 2 చాప్టర్స్కే రికార్డింగ్ ఇస్తాం. ఓకే, ఎందుకంటే ఈ 2 చాప్టర్స్ వెయిటేజ్ మీకు దగ్గర అరౌండ్ 18 to 20 మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 6. చాప్టర్ నెంబర్ 6 వచ్చేసి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మనకి వెయిటేజ్ వచ్చేసి అరౌండ్ 3 to 4 మార్క్స్. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 7 వచ్చేసి సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్. ఇది మన చాప్టర్ నెంబర్ 7, 3 to 4 మార్క్స్ వెయిటేజ్. ఓకే, ఆ తర్వాత లాస్ట్ చాప్టర్ వచ్చేసి క్యాలిక్యులస్ అన్న. అంటే మన క్యాలిక్యులస్ అంటే ఏమొస్తుంది? లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. ఒకటి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ వస్తే 1 మార్క్ వస్తుంది, లేకపోతే రాదు ఎగ్జామ్లో. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ బేసిక్ లిమిట్స్ ఉంటాయి. 1 hourలో అయిపోతుంది క్లాస్, 1.5 hourలో. ఓకే,
లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఒకటి, డిఫరెన్సియేషన్ ఒకటి. అడ్వాన్స్డ్ డిఫరెన్సియేషన్ టాపిక్స్ ఉండవు మనకి, ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ లేదు మన సిలబస్లో. ఓకే, డిఫరెన్సియేషన్ ఒకటి, ఇంటిగ్రేషన్ ఒకటి. ఇవి మనకున్న 3 చాప్టర్స్ క్యాలిక్యులేషన్, ఇంటిగ్రేషన్స్. ఈ 3 చాప్టర్స్ కలిపి మీకు 4 to 5 మార్క్స్ వెయిటేజ్. ఓకే, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే 8th చాప్టర్ స్కిప్ చేయొచ్చు. ఓకే, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే 8th చాప్టర్ చేసుకోండి, నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే 8th చాప్టర్ స్కిప్ చేయండి. ఓకే, ఇవి మనకి మ్యాథ్స్లో ఉన్న 8 చాప్టర్స్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాము అంటే లాజికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్ చేసే ముందు మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేస్తాం. ఓకే, సో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి? ఇంపార్టెంట్ చాప్టర్స్ వచ్చేసి చాప్టర్ నెంబర్ 4, చాప్టర్ నెంబర్ 5. ఇక్కడే కాదు, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్లో కూడా యూజ్ చేస్తారు ఈ 2 చాప్టర్స్, అందుకే చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది మన బిజినెస్ మ్యాథ్స్ ఒక సిచ్యువేషన్. బిజినెస్ మ్యాథ్స్కి ఎంత టైం పడుతుందో అందులో హాఫ్ టైం మనకి స్టాటిస్టిక్స్కి పడుతుంది. ఓకే, బిజినెస్ మ్యాథ్స్ ఒక 60 days పడితే స్టాటిస్టిక్స్ ఒక 30 daysలో అయిపోతుంది, ఎందుకంటే స్టాటిస్టిక్స్ చాలా చిన్నది, బిజినెస్ మ్యాథ్స్ చాలా పెద్దది. సో బిజినెస్ మ్యాథ్స్ వచ్చేసి మనకి 40 మార్క్స్ వెయిటేజ్, లాజికల్ రీజనింగ్ వచ్చేసి 20 మార్క్స్ వెయిటేజ్, స్టాటిస్టిక్స్ వచ్చేసి 40 మార్క్స్ వెయిటేజ్. సో ఏం చేస్తాం సార్ స్టాటిస్టిక్స్లో అంటే, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్. ఇంట్రొడక్షన్ టు స్టాటిస్టిక్స్, అసలు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ఏముంటుంది స్టాటిస్టిక్స్లో అంతా నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ టెండెన్సీ అండ్ డిస్పర్షన్. సెంట్రల్ టెండెన్సీ అండ్ డిస్పర్షన్, ఈ 2 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ అన్న స్టాటిస్టిక్స్లో, ఎందుకంటే ఈ 2 చాప్టర్స్ కలిపితే వెయిటేజ్ వచ్చేసి 20 మార్క్స్ ఎగ్జామ్లో. స్టాటిస్టిక్స్ వెయిటేజ్ ఎంత? 40 మార్క్స్. అందులో సగం వెయిటేజ్ ఈ 2 చాప్టర్స్కే ఉంటుంది, ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ ఒకటి, సెంట్రల్ టెండెన్సీ అండ్ డిస్పర్షన్ ఒకటి. సో మ్యాథమెటిక్స్లో మీరు సీక్వెన్స్ అండ్ సిరీస్, టైం వాల్యూ ఆఫ్ మనీ బాగా ఫోకస్ చేయాలి. ఇక్కడ ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్, సెంట్రల్ టెండెన్సీ అండ్ డిస్పర్షన్ బాగా ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి కోరిలేషన్ అండ్ రిగ్రెషన్. కోరిలేషన్ అండ్ రిగ్రెషన్. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ప్రాబబిలిటీ. సార్ కోరిలేషన్ రిగ్రెషన్ వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్, ప్రాబబిలిటీ వెయిటేజ్ వచ్చేసి 6 to 7 మార్క్స్ వెయిటేజ్, ప్రాబబిలిటీ వెయిటేజ్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి థియరటికల్ డిస్ట్రిబ్యూషన్. థియరటికల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ వచ్చేసి ఇండెక్స్ నెంబర్స్. థియరటికల్ డిస్ట్రిబ్యూషన్ వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్, ఇండెక్స్ నెంబర్స్ వెయిటేజ్ వచ్చేసి 5 మార్క్స్. సో స్టాటిస్టిక్స్లో మీరు ఏ చాప్టర్స్ బాగా ఫోకస్ చేస్తారు అంటే చాప్టర్ నెంబర్ 1, చాప్టర్ నెంబర్ 2, చాప్టర్ నెంబర్ 6. ఓకే, అంటే ఈ 3 చాప్టర్స్ బాగా ఫోకస్ చేస్తే ఎన్ని మార్క్స్ కవర్ అవుతాయి నాన్న? 25 మార్క్స్ కవర్ అవుతాయి. ఇక్కడ సీక్వెన్స్ అండ్ సిరీస్, టైం వాల్యూ ఆఫ్ మనీ బాగా ఫోకస్ చేస్తే అక్కడ 20 మార్క్స్ కవర్ అవుతాయి. సో 20 + 25 ఎంత? 45 మార్క్స్. పాస్ అవ్వడానికి ఎన్ని కావాలి? 40. అంటే ఓన్లీ 5 చాప్టర్స్ చేస్తే పాస్ అవుతారా అంటే ఓన్లీ 5 చాప్టర్స్ చేస్తే పాస్ అవుతారు. ఓకే, ఎందుకంటే 45 మార్క్స్ ఇక్కడే కవర్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ వచ్చేసి శాంప్లింగ్ థియరీ, 1 మార్క్ వెయిటేజ్. ఇది కూడా చాలా చిన్న చాప్టర్, ఒక రోజులో అయిపోతుంది. ఓకే, నాకు టైం పట్టేది ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్, సెంట్రల్ టెండెన్సీ అండ్ డిస్పర్షన్, ఇండెక్స్ నెంబర్స్, ఈ రెండింటికే టైం పడుతుంది, ఇంకే చాప్టర్కి టైం పట్టదు. ఓకే, సో ఇది మన బిజినెస్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్. ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటి? ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ వచ్చేసి సీక్వెన్స్ అండ్ సిరీస్ ఒకటి, టైం వాల్యూ ఆఫ్ మనీ ఒకటి, ఈ ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్, సెంట్రల్ టెండెన్సీ అండ్ డిస్పర్షన్, ఇండెక్స్ నెంబర్స్. ఓకే, ఇవి మనం ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్. ఓకే, ఇక్కడ కోరిలేషన్, రిగ్రెషన్, ప్రాబబిలిటీ, థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్కి ఐ విల్ గివ్ యూ రికార్డెడ్ వీడియోస్ ఆల్సో. క్లాస్లో చేస్తాము, రికార్డెడ్ వీడియోస్ కూడా ఇస్తాం. ఓకే, ఆ తర్వాత లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ వచ్చేసి మీకు 20 మార్క్స్ ఎగ్జామ్లో.
లాజికల్ రీజనింగ్ 20 మార్క్స్ వెయిటేజ్. ఈ 20 మార్క్స్లో 20 మార్క్స్ స్కోర్ చేయడం కష్టం నాన్న ఎగ్జామ్లో. సో మనం ఎయిమ్ చేసేది అరౌండ్ 15 to 16 మార్క్స్. ఓకే, 20 మార్క్స్లో 15 మార్క్స్ సింపుల్ ఉంటాయి, 5 మార్క్స్ అలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఇస్తాడు లాజికల్ రీజనింగ్లో. ఓకే, ఎగ్జామ్లో మనకు ఆ లాజిక్ అర్థం అవ్వదు, ఎగ్జామ్ అయిపోయాక అర్థమవుతుంది ఆ లాజిక్. ఓకే, సో కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఇస్తాడు, 5 క్వశ్చన్స్. అందుకే మనం ఏం చేసేది 20 మార్క్స్లో 15 to 16 మార్క్స్ ఏం చేస్తాం. ఓకే, 10 మార్క్స్ అయితే చాలా సింపుల్ ఉంటాయి లాజికల్ రీజనింగ్లో. లాజికల్ రీజనింగ్ చదువుకోకుండా కూడా చేయొచ్చు ఆ 10 మార్క్స్. 5 మార్క్స్ కొంచెం డిఫికల్ట్ ఉంటాయి, 5 మార్క్స్ హారిబుల్గా ఉంటాయి. అందుకే అరౌండ్ 15 to 16 మార్క్స్ ఏం చేస్తాం లాజికల్ రీజనింగ్, మొత్తం 20 మార్క్స్ ఏం చేయము. బట్ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం క్లాస్లో, ఎందుకంటే మీకు కొన్నిసార్లు ఎగ్జామ్లో లాజిక్ తట్టదు. ఓకే, సో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి సార్ అంటే 4 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్. ఇది మనకు ఉండే ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్, ఎవరెవరు ఏమవుతారు. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి డైరెక్షన్ సెన్స్ టెస్ట్, డైరెక్షన్ సెన్స్ టెస్ట్. కొన్ని డైరెక్షన్స్ ఇస్తాడు, ఆ డైరెక్షన్స్ని డీకోడ్ చేయాలి, డైరెక్షన్ సెన్స్ టెస్ట్. నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్, సీటింగ్ అరేంజ్మెంట్. ఇవి మనకున్న చాప్టర్స్. ఈ చాప్టర్స్ని ఒక్కొక్క చాప్టర్ చేస్తే మనకి సిలబస్ అయిపోతుంది. సార్ వెయిటేజ్ ఏంటి? 5 to 6 మార్క్స్ ప్రతి చాప్టర్ వెయిటేజ్. ఓకే, సో ఇవి మనకున్న 4 టాపిక్స్ లాజికల్ రీజనింగ్, 8 టాపిక్స్ మ్యాథమెటిక్స్లో, 7 టాపిక్స్ స్టాటిస్టిక్స్లో. సో మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి నాన్న? 8 + 7 + 4 ఎంత? 19. మొత్తం 19 టాపిక్స్ ఉన్నాయి మనకు కవర్ చేయడానికి. సో ఈ 19 టాపిక్స్ని ప్రాపర్గా చేస్తే విల్ బి డన్ విత్ ద సిలబస్. ఈ 19 టాపిక్స్లో మీరు బాగా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసి ఈ 6 టాపిక్స్ బాగా ఫోకస్ చేస్తారు 19 టాపిక్స్లో. ఏంటివేంటి సార్ అంటే సీక్వెన్స్ అండ్ సిరీస్ ఒకటి, టైం వాల్యూ ఆఫ్ మనీ ఒకటి, ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్, సెంట్రల్ టెండెన్సీ అండ్ డిస్పర్షన్ ఒకటి, ఇండెక్స్ నెంబర్స్ ఒకటి, లాజికల్ రీజనింగ్ ఒకటి. ఓకే, ఇవి మీరు బాగా ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్. ఇవి ఫోకస్ చేస్తే ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేస్తారు. ఓకే, అయ్యే టైం కూడా చాలా తక్కువ, 40 to 50 అవర్స్లో అయిపోతాయి చాప్టర్స్. మీరు కూర్చున్నప్పుడు 20 అవర్స్లో ప్రిపరేషన్ కూడా అయిపోతుంది, 60 అవర్స్లో క్లియర్ చేస్తారు. ఓకే, సో ఈ చాప్టర్స్ కలిపి మీకు 60 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఓన్లీ 6 టాపిక్సే మీకు 60 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది, మిగతా టాపిక్స్ అన్నీ కలిపితే 40 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఓకే, నా సో ఐ హోప్ ద కాన్సెప్ట్ ఇస్ క్లియర్. what the chapters which we are supposed to deal and everything. ఇదే సీక్వెన్స్లో చేస్తాం నాన్న, ఇదే సీక్వెన్స్ ఫాలో అవుతాను. ఫస్ట్ రేషియోస్, తర్వాత ఈక్వేషన్స్, లీనియర్ ఇన్ఈక్వాలిటీ, సీక్వెన్స్ అండ్ సిరీస్, టైం వాల్యూ ఆఫ్ మనీ. ఫస్ట్ మ్యాథ్స్ చేస్తాము, తర్వాత లాజికల్ రీజనింగ్ చేస్తాము, లాజికల్ రీజనింగ్ చేశాక స్టాటిస్టిక్స్కి వస్తాము. ఓకే, సో సేమ్ సీక్వెన్స్లో చాప్టర్స్ చేస్తాము. అండ్ ఈ అన్నిట్లో మ్యాథమెటిక్స్కే ఎక్కువ టైం పడుతుంది. లాజికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్ 1 monthలో అయిపోతుంది. ఓకే, మ్యాథమెటిక్స్కే మనకి అరౌండ్ 2 months టైం పడుతుంది. సో 3 monthsలో మనం కంప్లీట్ చేస్తాం మొత్తం సిలబస్. ఓకే, డైలీ 2 to 3 hours ఉంటుంది క్లాస్. ఇవాళ 2 hours ఉంది, నెక్స్ట్ టైం నుంచి 3 hours ఉంటుంది. 1.5 hour break, 1.5 hour. ఓకే, now first keep the heading ratios, proportions, indices and logs. First chapter number 1, ratios, proportions, indices and logarithms. So this is going to be our beautiful chapter number 1. Okay, so
ఇందులో ఫస్ట్ వచ్చేసి ఏం చేద్దాము, రేషియోస్తో స్టార్ట్ చేద్దాం ఇవాళ. మీరు చెప్పండి రేషియో అంటే ఏంటి? నన్ను విన్నారా రేషియో అనే వర్డ్? ఇప్పుడు వినలేదా? ఏంటన్న రేషియో అంటే? ఏం విన్నారు రేషియో గురించి? మంచిగా విన్నారా, చెడ్డగా విన్నారా? మంచిగా విన్నారా రేషియోస్ గురించి? ఏం విన్నారు చెప్పండి రేషియోస్ గురించి. రేషియోస్ అంటే ఏంటి? ఎక్కడ యూజ్ చేస్తాం రేషియోస్ని? బేసికల్గా రేషియోస్ అనేవి మనం కంపారిజన్కి యూజ్ చేస్తాం. ఓకే, 2 or more థింగ్స్ ఉన్నప్పుడు వాటిని కంపేర్ చేయడానికి రేషియోస్ యూజ్ చేస్తాం. ఓకే, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్ ఏ ఉన్నాడు, ఫ్రెండ్ బి ఉన్నాడు. ఓకే, ఫ్రెండ్ ఏకి వచ్చేసి 70 మార్క్స్ వచ్చాయి, ఫ్రెండ్ బికి వచ్చేసి 80 మార్క్స్ వచ్చాయి. ఓకే, ఫ్రెండ్ ఏకి ఎంత వచ్చాయి? 70 మార్క్స్. ఫ్రెండ్ బికి ఎంత వచ్చాయి? 80 మార్క్స్. ఎవరు మంచిగా చదువుతారు ఇద్దరిలో? బి మంచిగా చదువుతాడు. ఫ్రెండ్ ఏకి ఏమో 70 మార్క్స్ 100 మార్క్స్కి వచ్చాయి, బికి ఏమో 80 మార్క్స్ 200 మార్క్స్కి వచ్చాయి. ఓకే, సో ఇక్కడ రేషియో వచ్చేసి 0.7:1, ఇక్కడ రేషియో వచ్చేసి 0.4:2. సో 0.4:1. ఇప్పుడు చెప్పండి ఎవరు మంచిగా చదువుతారు? ఏ మంచిగా చదువుతారు. ఓకే, సో కంపారిజన్కి యూజ్ చేస్తాం. ఓకే, బేసికల్గా రేషియోస్ అనేవి, రేషియోస్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కంపారిజన్. ఆ కంపారిజన్ ఎలా చేస్తాం సార్ అంటే డివిజన్ యూజ్ చేసుకొని కంపేర్ చేస్తాం. ఓకే, సో రైట్ డౌన్ రేషియోస్, comparison of 2 or more quantities of same kind. Comparison of 2 or more quantities of same kind using division. Comparison of 2 or more quantities of same kind using division. వాటిని మనం రేషియోస్ అంటాం. అండ్ ఇక్కడ బేసికల్గా ఏం చేస్తున్నాం నాన్న, కంపారిజన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఏ షాప్ కీపర్ ఉన్నాడు. ఓకే, ఏ అండ్ బి ఇద్దరు షాప్ కీపర్స్ ఉన్నారు మన దగ్గర. ఓకే, బోత్ ఆర్ సెల్లింగ్ రైస్. బోత్ ఆర్ సెల్లింగ్ రైస్. ఏ వచ్చేసి 50 రూపీస్ పర్ కేజీతో అమ్ముతున్నాడు, బి వచ్చేసి 60 రూపీస్ పర్ కేజీతో అమ్ముతున్నాడు. ఓకే, ఈ రెండింటికి రేషియో క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తాము? రేషియో వచ్చేసి డివిజన్తో కంపేర్ చేస్తామని చెప్పాను కదా. సో 50 డివైడెడ్ బై 60, దీన్నే 5/6 అని రాస్తాం. ఓకే, 5/6 అన్న రాయొచ్చు, లేదా 5:6 అన్న రాయొచ్చు, రెండు కరెక్టే. ఓకే, సో రేషియోస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఎక్స్ప్రెస్ చేయడానికి ఎక్స్ప్రెస్ ఎలా చేస్తాము? ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఎయిదర్ A/B అన్న రాయొచ్చు, లేదా A:B అన్న రాయొచ్చు. ఓకే, A/B ఆర్ A:B. ఏ ఏంటి సార్? ఏ వచ్చేసి ఫస్ట్ టర్మ్, దీన్నే ఇంగ్లీష్లో మనం యాంటిసిడెంట్ అంటాం. బి వచ్చేసి సెకండ్ టర్మ్, దీన్నే మనం కాన్సిక్వెంట్ అంటాం. ఓకే, సో రేషియో అంటే ఏంటన్నా సింపుల్గా కంపారిజన్కి యూజ్ చేసే ఒక టూల్ రేషియో అనేది. ఓకే, కంపేర్ చేయడానికి యూజ్ చేసే టూల్నే రేషియోస్ అంటాం. ఓకే, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్, మీరు బిర్యానీ చేస్తున్నారు. ఓకే, బిర్యానీలో నేను ఏం చెప్తున్నాను అంటే 1 kg రైస్కి
2 kgs మీట్ యాడ్ చేయాలి అని చెప్తున్నాను. 1 kg రైస్కి 2 kgs మీట్ యాడ్ చేయాలి అని చెప్తున్నాను. అంటే రేషియో ఏమవుతుంది ఇక్కడ? రేషియో వచ్చేసి 1:2 అవుతుంది. అంటే మీరు 1 kg రైస్ యాడ్ చేస్తే 2 kgs మీట్ యాడ్ చేయాలి. అదే 4 kgs రైస్ యాడ్ చేస్తే 8 kgs మీట్ యాడ్ చేస్తారు. ఓకే, 1 kg రైస్కి 2 kgs మీట్ యాడ్ చేస్తారు కదా, అదే 4 kgs రైస్కి 8 kgs మీట్ యాడ్ చేస్తారు. అదే 10 kgs రైస్ చేస్తే 20 kgs మీట్ యాడ్ చేస్తే 30 kgs బిర్యానీ అవుతుంది. ఓకే, సో రేషియో బేసికల్గా ఎందుకు యూజ్ చేస్తాం? కంపారిజన్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 20 కిలోమీటర్స్ అండ్ 50 kgsకి రేషియో క్యాలిక్యులేట్ చేయమంటున్నాను. 20 కిలోమీటర్స్ అండ్ 50 kgsకి రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేయొచ్చా 20 kgsకి 50 కిలోమీటర్స్కి? అలా ఎలా చేస్తారు సార్? రేషియో క్యాలిక్యులేట్ చేయాలి అంటే అవి సేమ్ కైండ్లో ఉండాలి. ఓకే, ఒకటేమో కేజీస్లో ఉంది, ఒకటేమో కిలోమీటర్స్లో ఉంది. అలా ఎలా చేస్తారు? ఇట్స్ నాట్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్. ఓకే, ఇలా పడితే అలా రేషియో క్యాలిక్యులేట్ చేయొద్దు. రేషియో క్యాలిక్యులేట్ చేయాలి అంటే అవి రెండు సేమ్ యూనిట్స్లో ఉండాలి. ఇక్కడ చూడండి, 2 kgsలోనే ఉన్నాయా? ఇక్కడ 2 kgsలోనే ఉన్నాయా? ఒకటేమో కిలోమీటర్స్లో ఉంది, ఒకటేమో కేజీస్లో ఉంది. అలా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? క్యాలిక్యులేట్ చేయలేం. ఎందుకంటే డెఫినేషన్ ఏం చెప్తుంది? కంపారిజన్ ఆఫ్ 2 or more quantities ఆఫ్ సేమ్ కైండ్ యూజింగ్ డివిజన్. సేమ్ కైండ్ ఉండాలి. ఓకే, మీరు సిఏ ఇంటర్ స్టూడెంట్ని సిఏ ఫౌండేషన్ స్టూడెంట్ని కంపేర్ చేస్తారా? లేకపోతే చెప్తారా సిఏ ఫౌండేషన్ స్టూడెంట్కి నీకు 250 వచ్చాయి, వాడికి ఏమో 350 వచ్చాయి అని చెప్పేసి తిడతారా? లేదు కదా. మనోడు రాసేది 400 మార్క్స్కి, ఆయన రాసేది 600 మార్క్స్కి. ఎలా కంపేర్ చేస్తారు? నాట్ పాసిబుల్. ఇప్పుడు చెప్పండి ఎగ్జాంపుల్. మన దగ్గర ఇద్దరు ఉన్నారు, మిస్టర్ ఎక్స్ ఉన్నాడు, మిస్టర్ వై ఉన్నాడు. ఓకే, మిస్టర్ ఎక్స్కి వచ్చేసి హీఈస్ ఎర్నింగ్ 100 రూపీస్ ఇన్ 10 hours. మనోడు మిస్టర్ ఎక్స్ ఏంటంటే రోజుకి 10 hours పని చేస్తున్నాడు. ఈ 10 hours పని చేసేటప్పటికి మనోడికి 100 రూపీస్ వస్తున్నాయి. ఓకే, మిస్టర్ బి ఈజ్ ఎర్నింగ్ 180 రూపీస్ ఫర్ 12 hours. ఓకే, మనం 12 hours పని చేస్తున్నాడు, 180 రూపీస్ వస్తున్నాయి. ఓకే, డైరెక్ట్గా రేషియో క్యాలిక్యులేట్ చేయొచ్చానన్న. రేషియో ఆఫ్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఎక్స్ అండ్ వైకి రేషియో ఆఫ్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. 100:180 అని రాసి 10:18 అని రాయొచ్చా? రాయలేము. ఎందుకు సార్ అంటే మిస్టర్ ఎక్స్ ఎన్ని అవర్స్కి తీసుకున్నాడు? 10 hours తీసుకున్నాడు. మిస్టర్ వై ఎన్ని అవర్స్కి తీసుకున్నాడు? 12 hours తీసుకున్నాడు. ఒకవేళ మీరు రేషియో క్యాలిక్యులేట్ చేయాలి అంటే చెయ్యండి, తప్పేం లేదు. కాకపోతే రెండిటికి కామన్ బేస్ తీసుకొని రండి. ఓకే, రెండిటికి కామన్ బేస్ తీసుకొచ్చి అప్పుడు రేషియోస్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, మనోడు 100 రూపీస్ వస్తున్నాయి అన్న 10 hours అంటే 1 hourకి ఎంత సంపాదిస్తాడు? 100/10 ఎంత? 10. నెక్స్ట్, 180 రూపీస్ వస్తున్నాయి 12 hours అంటే పర్ అవర్ ఎంత సంపాదిస్తాడు? 180/12 చేయండి క్యాలిక్యులేటర్లో. 180/12 ఎంతనన్నా? 15. సో రేషియో ఆఫ్ ఎర్నింగ్స్ ఏంటి? 10:15. ఓకే, అంటే మిస్టర్ ఎక్స్ 10 రూపీస్ సంపాదిస్తే మిస్టర్ వై 15 రూపీస్ సంపాదిస్తున్నాడు. దీన్ని ఎలా రాయొచ్చా? 10:15ని 2:3 అని రాయొచ్చా? ఎలా రాస్తారు సార్ అంటే 5తో డివైడ్ చేస్తాం. ఓకే, 5 into 2 10, 5 into 3 15. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? రేషియోస్ సార్ ఎప్పుడైనా రేషియోస్ని ఇలా సింపుల్ ఫామ్లోనే ఎక్స్ప్రెస్ చేయాలి, ఇలా కాంప్లికేటెడ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొద్దు. ఓకే, బికాస్ దట్స్ అ రూల్ ఆఫ్ రేషియోస్. నెక్స్ట్ పాయింట్ రాయండి. Ratios are always expressed in simple form.
రేషియోని ఎప్పుడైనా కానీ సింపుల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి, కాంప్లికేటెడ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొద్దు. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ వచ్చేసి 125:500 అంటాడు. ఆప్షన్ ఏ 125:500. ఆప్షన్ బి 1:4. ఏది కరెక్ట్ అంటారు ఆప్షన్ ఏ ఆప్షన్ బిలో? ఆప్షన్ బి కరెక్ట్. ఓకే, ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ ఫామ్లో ఉంది, ఇది సింపుల్ ఫామ్లో ఉంది. ఎప్పుడైనా రేషియోని మనం సింపుల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయాలి, కాంప్లికేటెడ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయవద్దు. సో సింపుల్ ఫామ్ ఏమవుతుందన్న 1:4 కదా. ఎలా వచ్చింది 1:4? 125 ones, 125 fours, 500. ఓకే, నెక్స్ట్. సో 2 పాయింట్స్ అర్థమయ్యా రేషియోస్ గురించి. ఫస్ట్ ఏం చెప్పాను? కంపారిజన్ ఆఫ్ 2 or more quantities యూజింగ్ ఆఫ్ సేమ్ కైండ్. ఎలా చేస్తారు కంపారిజన్? డివిజన్ త్రూ చేస్తారు. నెక్స్ట్, రేషియోస్ని ఎప్పుడైనా సింపుల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ratios do not change by multiplication or division. ఏమంటున్నాను? మల్టిప్లికేషన్ లేదా డివిజన్ చేయడం వల్ల రేషియోస్ చేంజ్ అవ్వవు. ఓకే, రేషియోస్ సేమ్ ఉంటాయి. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్ చేస్తే రేషియో చేంజ్ అవ్వదు. లైక్ ఇక్కడ చూడండి, 2:5 ఉంది. ఓకే, మొత్తం రేషియోని 3తో మల్టిప్లై చేస్తున్నాను, ఏమవుతుంది? 6:15. గుర్తుపెట్టుకోండి అన్న, నేను ఒకవేళ రేషియోని ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తున్నానని చెప్తే యాంటిసిడెంట్ని కాన్సిక్వెంట్ని రెండింటిని మల్టిప్లై చేయాలి. చాలామంది ఏం చేస్తారు అంటే, సార్ 2:5 కదా సార్, 3తో మల్టిప్లై చేస్తాను సార్, 6/5 అవుతుంది. తప్పునన్నది. ఓకే, ఇలా మల్టిప్లై చేయాలి రేషియోని. ఓకే, అప్పుడు న్యూమరేటర్ మల్టిప్లై అవుతుంది, డినామినేటర్ కూడా మల్టిప్లై అవుతుంది. ఓకే, సో రేషియోస్ డు నాట్ చేంజ్ బై మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ చేయడంతో రేషియోస్ చేంజ్ అవ్వవు. ఓకే, నా ఇదే రేషియోని నేను 2తో డివైడ్ చేయమంటున్నాను, ఏమొస్తుంది? 3:7. ఓకే, ఇదే రేషియోని నేను 10తో మల్టిప్లై చేయమంటున్నాను, 30:75. అన్నీ ఒకటే. 2:5 అనండి, 6:15 అనండి, 3:7.5 అనండి, 30:75 అనండి, ఏమన్నా అనండి, అన్నీ ఒకటే, చేంజ్ లేదు వాటిలో. ఓకే, ఆల్ ఆర్ సేమ్. ఎందుకంటే మల్టిప్లికేషన్ డివిజన్ చేయడం వల్ల రేషియోస్ అనేవి చేంజ్ అవ్వవు. నెక్స్ట్, సార్ వాట్ అబౌట్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్? సారీ, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. రేషియోస్ చేంజ్ by addition / subtraction. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయండి, తప్పులేదు. అలా అని చెప్పేసి అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేస్తా అంటే కుదరదు. ఓకే, మల్టిప్లికేషన్ డివిజన్ ఈస్ పర్మిటెడ్ టు రేషియో, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ పర్మిటెడ్. జాగ్రత్త. ఓకే, నెక్స్ట్, మనకి రేషియో ఉంది నాన్న, A:B. జనరల్గా ఎంసీక్యూలో అడుగుతాడు ఈ పాయింట్. A:B రేషియో ఉంది. ఓకే, A:B రేషియోలో ఒకవేళ A ఈజ్ గ్రేటర్ దెన్ B అయితే, అంటే న్యూమరేటర్ డినామినేటర్ కన్నా ఎక్కువ ఉంది, దాన్ని మనం గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ అంటాం. గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ. అదే న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువ ఉంది, అప్పుడు ఏమంటారు దాన్ని? లెస్సర్ ఇన్ఈక్వాలిటీ అంటాం. స్మాలర్ ఇన్ఈక్వాలిటీ అనము, లెస్సర్ ఇన్ఈక్వాలిటీ అంటాం. లెస్సర్ ఇన్ఈక్వాలిటీ. ఓకే, సో అర్థమైన అన్ని బేసిక్ పాయింట్స్ రేషియోస్ గురించి, సింపుల్ బేసిక్ పాయింట్స్ అన్ని చూసాము.
Fine, everybody? Now, so these are all the basics related to ratio. Now let us see some advanced points on ratios. So ఇవన్నీ వచ్చేసి మనకి basic points. So first, basic points. Now, let us go for second point. Okay, మనకు ఒక రేషియో ఉంది నాన్న, A:B అనే రేషియో ఉంది. ఓకే, దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు? ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తారు అంటే A:B అనే రేషియో ఇచ్చినప్పుడు మీరు ఎలా అర్థం చేసుకుంటారు A:B రేషియో? ఓకే, నేను ఇక్కడ బిర్యానీ చేసేటప్పుడు 1:2 రేషియో అని చెప్పాను. అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు? 1 kg మీట్ యాడ్ చేస్తే 1 kg 2 kgs 1 kg రైస్ యాడ్ చేస్తే 2 kgs మీట్ యాడ్ చేయాలి అని అర్థం చేసుకున్నారు కదా. A:B రేషియోని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు? ఫర్ ఎవ్రీ change in A, for every change in A, there will be change in B. Okay, for every change in A, there will be change in B. ఇలా అర్థం చేసుకుంటారు. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. Example, Mr. K reduced weight in ratio 3:2. Mr. K reduced weight in ratio 3:2. అంటే ఎలా అర్థం చేసుకుంటారు దీన్ని? ముందు మనోడు 3 kgs ఉంటే ఇప్పుడు 2 kgs అయ్యాడు అని. అంటే ఎంత రెడ్యూస్ చేశాడు? 1 kg. ఎవ్రీ 3 kgsకి 1 kg రెడ్యూస్ చేశాడు. ఓకే, హిస్ ఓల్డ్ వెయిట్ ఈస్ 57 kgs. ఓల్డ్ వెయిట్ ఈస్ 57 kgs. వాట్ ఈస్ హిస్ న్యూ వెయిట్? మనోడి కొత్త వెయిట్ ఎంత అవుతుందన్న? 56. 3 kgsకి 1 kg రెడ్యూస్ చేస్తాడు. చూడండి ఒకసారి, మిస్టర్ కే రెడ్యూస్డ్ వెయిట్ ఇన్ 3:2. అంటే ప్రతి 3 kg ముందు 3 kgs ఉన్నోడు 2 kgs అయ్యాడు. ముందు 3 kgs ఉన్నోడు ఇప్పుడు రెడ్యూస్ అయ్యి 2 kgs అయ్యాడు. మనోడు ముందు 3 kgs ఉండేనా? ఎంత ఉన్నాడు వెయిట్ ముందు? 57 kgs ఉన్నాడు. 57 kg. ఇప్పుడు ఎంత అవుతాడు? సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 57 into 2 divided by 3 ఎంత అవుతుంది? ఎంతనన్నా? 38 kg. సో మన న్యూ వెయిట్ వచ్చేసి 38 kgs. ఓకే, ఏం చెప్పాను నాన్న? 3:2 అంటే ముందు 3 kgs ఉంటే మనోడు ఇప్పుడు 2 kgs అయ్యాడు. అంటే ఎవ్రీ 3 kgsకి 2 kgs రెడ్యూస్ అయ్యాడు నా. సో ఎవ్రీ 3 kgsకి 1 kg రెడ్యూస్ అయ్యాడు. 57/3 ఎంత అవుతుంది చెప్పండి? 57 divided by 3 19. 19 kgs రెడ్యూస్ అయ్యాడా మనోడు? చెక్ చేయండి. 57 divided by 3 19 19 kgs రెడ్యూస్ అయ్యాడా? ఎన్ని కిలోలు రెడ్యూస్ అయ్యండి? 57 - 38 చేయండి. ఎంత వచ్చింది? 57 - 38 19 వచ్చింది కదా. వచ్చిందా 19 వచ్చిందా నాన్న? అంటే 3 కిలోలకు 1 కిలో తగ్గిండు. అంటే 57 కిలోలు ఉండే ముందు. అంటే 3 కిలోలకు 1 కిలో తగ్గుతాడంటే 57 కిలోలకి 19 కిలోలు తగ్గుతాడు. సో 57 - 19 ఇట్ కమ్స్ టు 38. లేదా సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ముందు 3 kgs ఉండే ఇప్పుడు 2 kgs అయ్యాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్.
Next example. Ratio of speed of trains of A and B is 6:7. Ratio of speed of trains of A and B is 6:7. Okay. If A runs at a speed of 98 kilometers per hour, what is speed of B? మీరు చెప్పండి. A runs at a speed of 98 kilometers per hour, then what will be a speed of B? ఏముంది రేషియో 6:7 ఉందా? Ratio is 6:7. Okay. A is running at a speed of 98 kilometers. And what is the speed of B? ఎలా చేస్తారు? సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 98 into 7 divided by 6. ఏమవుతుంది 98 into 7 by 6? ఎంతనా? 114. ఓకే, 114 డెసిమల్ రాలేదా? ఓకే, 98 into 7 whole divided by 6 చేయండి. $114.33 అన్న, 114 కాదు. ఎందుకు మీ క్యాలిక్యులేటర్ డెసిమల్ రాలే? వచ్చింది కదా, 114.33 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, సెకండ్ పాయింట్ అర్థమైందా? ఏ ఈజ్ టు బి రేషియో ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు? ఫర్ ఎవ్రీ చేంజ్ ఇన్ ఏ దెర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ బి. ఓకే, క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. కొన్ని బేసిక్ పాయింట్స్ చేసి అప్పుడు సమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, పాయింట్ నెంబర్ 3 వచ్చేసి కాంపౌండెడ్ రేషియో. కాంపౌండెడ్ రేషియో. సార్ ఏంటి సార్ ఈ కాంపౌండెడ్ రేషియో అంటే? కాంపౌండెడ్ రేషియో అంటే 2 or more రేషియోస్ని కంబైన్ చేస్తే దాన్ని కాంపౌండెడ్ రేషియో అంటాం. ఎలా కంబైన్ చేస్తాం సార్ అంటే మల్టిప్లికేషన్ యూస్ చేసుకొని కంబైన్ చేస్తాం. ఓకే, సో కాంపౌండెడ్ రేషియో అంటే ఇఫ్ 2 or more ratios are multiplied together, if 2 or more ratios are multiplied together, we call them compounded ratios. ఓకే, అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? సింపుల్గా 2 or more రేషియోస్ని మల్టిప్లై చేస్తున్నాం. అంటే 2 or more రేషియోస్ని ఒకటిగా చేస్తాం. వాటిని మనం కాంపౌండెడ్ రేషియో అంటాం. ఓకే, ఎలా చేస్తాం సార్ అంటే సింపుల్, డైరెక్ట్ మల్టిప్లికేషనే. ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 2 రేషియోస్ ఉన్నాయి నాన్న. 7:6 ఒక రేషియో ఉంది, 9:12 ఒక రేషియో ఉంది. ఓకే, ఈ రెండింటికి కాంపౌండ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి.
So 7 divided by 6 into 9 divided by 12. Okay. ఏం క్యాన్సిల్ చేయొచ్చు? 3 into 3 9, 3 into 4 12 అని రాయొచ్చా? నెక్స్ట్ 3 into 1 3 into 2. సో 7 divided by 8. దీన్ని ఏమని రాస్తాము? 7:8 అని రాస్తాం. ఓకే. 7 divided by 8 ఎలా వచ్చింది? 7 into 1 7, 2 into 4 8. ఓకే. 7/8 ని a by b ని a:b అని రాస్తాం కదా. సో 7/8 ని 7:8 అని రాస్తాం. ట్రై చేయండి, కాంపౌండ్ రేషియో క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 9:12, 7:9, 16:12, 14:24. ట్రై చేయండి నన్ను ఒకసారి కాంపౌండ్ రేషియో. 9:12, 7:9, 16:12, 14:24 అంట. ఏమొచ్చింది ఆన్సర్? ఎంత అన్న? 7/12, 7/9. అన్ని 4ని మర్జ్ చేయాలి. 2 కాదు, అన్ని 4ని. ఓకే. 2 or more రేషియోస్ 4కి కలిపి కాంపౌండ్ రేషియో క్యాలిక్యులేట్ చేయాలి, చేయమంటున్నాడు. ఎలా చేస్తారు చూడండి ఒకసారి. ఫస్ట్ రేషియో ఏంటి? 9/12. సెకండ్ రేషియో ఏంటి? 7/9. థర్డ్ రేషియో ఏంటి? 16/12. ఫోర్త్ రేషియో ఏంటి? 14/24. ఓకే. ఏమైనా క్యాన్సిలేషన్స్ చేయవచ్చా? 9 క్యాన్సిల్ చేయవచ్చా? నెక్స్ట్ 4 into 3 12, 4 into 4 16, 4 into 1 4 into 3. ఏమైనా క్యాన్సిల్ చేయవచ్చా? ఓకే. 2 into 7 14, 2 into 12 24. అంతేనా? సో 7 into 7 ఎంత? 49 divided by 3 into 3 6, 6 into 12 72. ఓకే. సో రేషియో ఏంటి నాన్న? 10 into 7 49 and 49 divided by 72. ఓకే. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? కాంపౌండ్ రేషియో అంటే అర్థమైందా?
అలానే కొన్నిసార్లు డూప్లికేట్ రేషియో అంటాడు. డూప్లికేట్ రేషియో, కొన్నిసార్లు ట్రిప్లికేట్ రేషియో అంటాడు. కొన్నిసార్లు సబ్ డూప్లికేట్ రేషియో అంటాడు. కొన్నిసార్లు సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటాడు. అన్ని ఈ కాంపౌండ్ రేషియో నుంచి వచ్చాయి మనకి. సబ్ డూప్లికేట్, సబ్ ట్రిప్లికేట్ అన్ని. సరే, డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? రేషియో కాంపౌండెడ్ టు ఇట్ సెల్ఫ్ ని డూప్లికేట్ రేషియో అంటాం. ఓకే, అంటే ఒక రేషియోని దాంతోనే మల్టిప్లై చేస్తున్నారు. A:B ఉంది నాన్న, A:Bని A:Bతోనే మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? A²:B² అవుతుంది కదా. A:Bని A:Bతోనే మల్టిప్లై చేశారు, A²:B² అవుతుంది. ఓకే, సో A:B ఉంది. A:Bకి డూప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏం చేస్తారు? A²:B² అని రాస్తాం. ఓకే, ట్రిప్లికేట్ రేషియో అంటే ఏం చేస్తారు? క్యూబ్ చేస్తాం. డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ చేశారు కదా, ట్రిప్లికేట్ రేషియో అంటే క్యూబ్ చేస్తారు. A³:B³. మీరు చెప్పండి, సబ్ డూప్లికేట్కి ఏం చేస్తారు? ఏం చేస్తారు? రూట్ చేస్తాం. డివైడ్ బై 2 చేయము, రూట్ చేస్తాం. సబ్ డూప్లికేట్ అంటే √A:√B. సబ్ ట్రిప్లికేట్ అంటే ఏం చేస్తాం? క్యూబిక్ √A:క్యూబిక్ √B చేస్తాం. ఓకే, 2:3 ఉంది నాన్న. సబ్ డూప్లికేట్ రేషియో ఏమవుతుంది 2:3కి? 2² 3². 2² అంటే 4, 3² అంటే 9. ట్రిప్లికేట్ రేషియో ఏమవుతుంది? 8:27. 2³ 3³. 2³ 8, 3³ వచ్చేసి 27. 25:49 ఉంది. 25:49. సబ్ డూప్లికేట్ రేషియో ఏమవుతుంది? 5:7. √25:49, 5:7. ఓకే, నా 8:27 ఉంది. సబ్ ట్రిప్లికేట్ ఏమవుతుంది? క్యూబిక్ √8, క్యూబిక్ √27, 2:3 అవుతుంది. ఓకే, క్యూబిక్ రూట్ ఎలా చేస్తామో ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకోండి అండి, చెప్తాను నెక్స్ట్ క్లాస్. ఓకే, క్యూబిక్ రూట్స్ ఎలా చేస్తాము, ఎంత రూట్ ఎలా చేయాలి క్యాలిక్యులేటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రూట్ ఉంటే డైరెక్ట్గా రూట్ సింబల్ కొడితే వచ్చేస్తుంది. 8 ఉంది నాన్న, రూట్ సింబల్ 3 times నొక్కకండి, రాదు ఆన్సర్. ఓకే, తప్పది. ఎలా చేయాలో చెప్తాను, ఒకసారి క్యాలిక్యులేటర్స్ తీసుకోండి అండి, చెప్తాను నేను నెక్స్ట్ క్లాస్లో. అర్థమైందా ఇక్కడ వరకు? ఏదిదానన్నా? సబ్ ట్రిప్లికేట్ రేషియో ఏం చేస్తామంటే 3√A 3√B చేస్తాం. ఓకే, సో 3√8 3√27. 3√8 3√27. 8 ఏమని రాయొచ్చు? 2⁻³ అని రాయొచ్చా? 3√2³. 27 ఏమని రాయొచ్చు? 3³ అని రాయొచ్చా? సో 2³ హోల్ పవర్ 1/3. 3³ హోల్ పవర్ 1/3. 3 క్యాన్సల్, 3 క్యాన్సల్. ఏం మిగిలింది? 2:3 మిగిలింది. ఓకే, ఇది ఎలా చేస్తాము అనేది కొంచెం డీటెయిల్గా ఇండిసెస్లో చేస్తాం. ఓకే, సో బేసికలీ ఇలా వస్తుంది 2:3 కానీ డైరెక్ట్గా వేసేసాం. విత్ ఇన్ టైమ్ పీరియడ్ యూ విల్ ఆల్సో డూ డైరెక్ట్లీ. 5 to 6 క్లాసెస్ అయిపోతే మీరు కూడా డైరెక్ట్ వేసేస్తారు, ఎందుకంటే అన్ని చెప్తాను. స్క్వేర్స్, క్యూబ్స్ వి విల్ రిమెంబర్ ఇన్ ద క్లాస్. ఫస్ట్ 20 నెంబర్స్కి స్క్వేర్స్, ఫస్ట్ 20 నెంబర్స్కి క్యూబ్స్.
Fine, everybody? Clear? Next. Point number 4. Inverse ratio అంటాడు. ఇన్వర్స్ రేషియో అంటే ఏం లేదు నాన్న, రేషియోని ఉల్టా చేస్తే ఇన్వర్స్ రేషియో అవుతుంది అంతే. A:B ఉంది, A:Bని ఉల్టా చేస్తే ఏమవుతుంది? B:A అవుతుంది. ఓకే, ఒక రేషియో దాన్ని ఇన్వర్స్ రేషియోతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. Ratio into inverse ratio is always equals to 1. Okay, so clear everybody till here? Let us do some sums. Exercise A start చేద్దాము. ఓకే, ఎక్సైజ్ A స్టార్ట్ చేసి మిగతా సమ్స్ చేద్దాం. ఇప్పుడు మీకు ఇచ్చే ప్రతి చాప్టర్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది నన్ను. ఓకే, మీకు ఇచ్చే ప్రతి మెటీరియల్లో చాప్టర్స్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటాయి. ఎక్సైజ్ క్వశ్చన్స్ అని ఉంటాయి. ఎక్సైజ్ క్వశ్చన్స్ తర్వాత ఏమని ఇచ్చాము? ప్రాక్టీస్ అని ఇచ్చామా? ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. ఓకే, ఎక్సైజ్ క్వశ్చన్స్ నేను క్లాస్లో సాల్వ్ చేస్తాను. ఓకే, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా నేను కొన్ని క్లాస్లో సాల్వ్ చేస్తాను. ఓకే, అన్ని సాల్వ్ చేయము కానీ కొన్ని సాల్వ్ చేస్తాం క్లాస్లో. ఓకే, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ప్రతి ఎక్స్ట్రా ప్రాబ్లమ్కి మీకు సొల్యూషన్ ఉంటుంది. ఓకే, ఆ సొల్యూషన్ మీరే ఇంట్లో ఫ్రీ ఉన్నప్పుడు సాల్వ్ చేయండి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్, లేకపోతే ఇక్కడ స్టడీ హాస్లో సాల్వ్ చేస్తారు ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్. ఓకే, సింపుల్ కొన్ని ఉంటాయి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్, అవి నేను సాల్వ్ చేయను క్లాస్లో. ఓకే, మిగతా కాంప్లికేటెడ్ అన్న సమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను క్లాస్లో. ఓకేనా? సో ఈ ఎక్సైజెస్ అనేవి మనకి ఐసీఐ మెటీరియల్ ఉంటుంది. ఐసీఐ మెటీరియల్లో మీరు ఐసీఐ మెటీరియల్ ఓపెన్ చేస్తే మీకు ప్రతి చాప్టర్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. ఎక్సైజ్ క్వశ్చన్స్ ఒకటి, అడిషనల్ క్వశ్చన్స్ ఒకటి. ఓకే, అదే ఎక్సైజ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే సార్, అడిషనల్ క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఐసీఐ మెటీరియల్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ, ఎందుకంటే ఆల్రెడీ అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తాం ఇక్కడ. సో మళ్ళీ మీరు స్పెషల్గా ఐసీఐ మెటీరియల్ సాల్వ్ చేయని అవసరం లేదు. ఓకేనా? చూడండి నన్ను ఒకసారి. ఎక్సైజ్ సమ్స్, ఫస్ట్ ఎక్సైజ్ A. ఈ ఎక్సైజ్ ఏలో ఒకసారి ఫస్ట్ 10 సమ్స్ ట్రై చేయండి. అన్ని బేసిక్ సమ్స్ ఉన్నాయి చూడండి. అందరి దగ్గర ఉందా మెటీరియల్? అందరి దగ్గర ఉందా? ఫస్ట్ 10 సమ్స్ ట్రై చేయండి ఒకసారి. వెయిట్ ఫర్ 5 minutes.
వాట్ ఎనీ ఆన్సర్స్? ఫస్ట్ 2 క్వశ్చన్స్ అయ్యాయా? చూడండి ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాను నాన్న? క్వశ్చన్ నెంబర్ 1లో 11:15 ఇచ్చాడు. 11:15కి ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? 15:11. చలో సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మనకు ఒక రేషియో ఉందంట 3:4. వీఆర్ హ్యావింగ్ ఎ రేషియో 3:4. యాంటిసిడెంట్ వచ్చేసి 15 అంట. యాంటిసిడెంట్ అంటే ఏంటి? ఫస్ట్ టర్మా సెకండ్ టర్మా? ఫస్ట్ టర్మ్. ఈ ఫస్ట్ టర్మ్ వచ్చేసి 15 అంట. 3ని 15 ఎలా చేస్తారు నాన్న? 3ని 5తో మల్టిప్లై చేస్తే 15 అవుతుంది కదా. అంటే మనోడు ఏం చేశాడంటే ఈ మొత్తం రేషియో ఏదైతే ఉందో దాన్ని 5తో మల్టిప్లై చేస్తాడు. 5 × 3 ఎంత? 15. 5 × 4 ఎంత? 20. ఇప్పుడు యాంటిసిడెంట్ 15 అవుతే కాన్సిక్వెంట్ ఏమవుతుంది? 20. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ డి. ఓకేనా? అర్థమైందా ఇది? సో ఏం చేసాము? మన దగ్గర ఒక రేషియో ఉంది 3:4. ఓకే, ఈ రేషియోలో యాంటిసిడెంట్ 15 అంట, ఫస్ట్ టర్మ్ 15 అంట. అంటే ఎలా అవుతుంది? 15 మైట్ బి మొత్తం రేషియోని 5తో మల్టిప్లై చేసి ఉంటాడు. అందుకే 3 × 5 15, 4 × 5 20. సో యాంటిసిడెంట్ 15 అయినప్పుడు కాన్సిక్వెంట్ 20 అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. The ratio of quantities is 5:7. క్వాంటిటీ రేషియో వచ్చేసి 5:7 అంట. కాన్సిక్వెంట్ ఆఫ్ ఇట్స్ ఇన్వర్స్, దీన్ని ఇన్వర్స్ చేయమంటున్నాడు. 5:7 ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? 7:5. ఓకే, 7 వచ్చేసి యాంటిసిడెంట్, 5 ఏమవుతుంది? కాన్సిక్వెంట్. సో క్వశ్చన్లు ఏమడుతున్నాడు? యాంటిసిడెంట్ అడుగుతున్నాడా, కాన్సిక్వెంట్ అడుగుతున్నాడా? యాంటిసిడెంట్ అడుగుతున్నాడు. ఎంత యాంటిసిడెంట్ ఇక్కడ? 7. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. రేషియో కాంపౌండెడ్. కాంపౌండ్ రేషియో అంటే ఏం చేస్తాం నాన్న? మల్టిప్లై చేస్తాం కదా. మల్టిప్లికేషన్ సెవరల్ రేషియోస్ ని మర్జ్ చేస్తే కాంపౌండ్ రేషియో అంటాం, అవునా? ద రేషియో కాంపౌండెడ్ ఆఫ్ 2:3, నెక్స్ట్ వచ్చేసి 9:4, నెక్స్ట్ 5:6, 8:10. ఓకే, the ratio compounded of 2:3, 9:4, 5:6 and 8:10. సో ఏం క్యాన్సిలేషన్స్ చేయొచ్చు? 5 1s, 5 2s, ఇంకా ఓకే 2 2 క్యాన్సిల్. నెక్స్ట్ 4 1s, 4 2s, ఇంకా ఓకే 3 1s, 3 3s, 9. నెక్స్ట్ 3 1s, 3 2s, 2 1s, 2 1s. సో న్యూమరేటర్లో ఏం మిగిలింది నాన్న? 1 మిగిలింది కదా. డినామినేటర్లో ఏం మిగిలింది? 1 మిగిలింది. సో రేషియో ఏంటి? 1:1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5. డూప్లికేట్ రేషియో ఆఫ్ 3:4 అంట. ఏమవుతుంది చెప్పండి? 3:4 డూప్లికేట్ రేషియో 9:16. 3:4 డూప్లికేట్ రేషియో వచ్చేసి 9:16. అంటే 3² 4².
ఫస్ట్ 5 క్వశ్చన్స్ అర్థమయ్యానన్న? క్లియరా ఫస్ట్ 5 క్వశ్చన్స్? నెక్స్ట్ అయిపోయిందా రాసేది? ఫస్ట్ 5 క్వశ్చన్స్ 6 నుంచి చేద్దామా? చూడండి. సబ్ డూప్లికేట్ రేషియో 25:36 ఉంది. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏం చేస్తారు? రూట్ చేస్తారు కదా. √25:√36 ఎంత? 5:6. నెక్స్ట్ 7th one. Triplicate ratio of 2:3. Triplicate ratio of 2:3. ట్రిప్లికేట్ అంటే ఏం చేస్తారు? క్యూబ్ చేస్తాం, అవునా? 2³ 8:27. 2:3కి ట్రిప్లికేట్ చేస్తే 8:27 వచ్చింది. దీనికే సబ్ ట్రిప్లికేట్ చేస్తే 2:3 వస్తుంది కదా, అంతే కదా. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. 2:3కి ట్రిప్లికేట్ చేస్తే 8:27 వచ్చింది. 8:27కి సబ్ ట్రిప్లికేట్ చేస్తే ఏమొచ్చింది? 2:3. ఓకే, అదే రాశాను. 2:3కి ట్రిప్లికేట్ చేస్తే 8:27, 8:27ని సబ్ ట్రిప్లికేట్ చేస్తే 2:3. ఇదే మన క్వశ్చన్ నెంబర్ 8. నైన్త్ చూడండి. The ratio compounded of 4:9. కాంపౌండెడ్ అంటే ఏం చేస్తాం నాన్న? మల్టిప్లై చేస్తాం కదా. The ratio compounded of 4:9 and duplicate ratio. Duplicate అంటే ఏంటి? స్క్వేర్ కదా. 3² 4². సో 4/9 ఇంటూ 3² వచ్చేసి 9, 4² వచ్చేసి 16. 9 క్యాన్సల్, 4 1s 4 4. So 1/4, which is 1:2. Okay. 10th 11th ట్రై చేస్తారా ఒకసారి? ట్రై చేయండి ఒకసారి 10th and 11th.
Got any answer for 10 and 11? Okay, let's check. ఎంత వచ్చింది ఆన్సర్? ఓకే, నెక్స్ట్ ఇది 11th తెలియదా? చూడండి ఎంత చూడండి ఒకసారి. ద రేషియో కాంపౌండెడ్ ఆఫ్ 4/9 అండ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 3/4 అంట. డూప్లికేట్ అంటే ఏంటి? స్క్వేర్ కదా. అండ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి? క్యూబ్ కదా. అండ్ 9/7. ఓకే, ద రేషియో కాంపౌండెడ్ ఆఫ్ 4:9, duplicate ratio of 3:4, triplicate ratio of 2:3 and 9:7. ఓకే, సింపుల్. అన్నిటిని మల్టిప్లై చేసేద్దాము. 4/9, 3 square 9, 4 square 16, 2 cube 8, 3 cube 27 into 9/7. పదండి కొన్ని క్యాన్సిలేషన్స్ చేద్దాం. 9 క్యాన్సిల్ చేయొచ్చా? 8 into 1, 8 into 2, 2 into 1, 2 into 2, 9 into 1, 9 into 3. సో ఏం మిగిలింది నాన్న? న్యూమరేటర్లో 2 మిగిలింది. డినామినేటర్లో 3 into 7, 21 మిగిలింది. సో 2:21. ఆన్సర్ ఏంటి ఇక్కడ? 2:21. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. The ratio compounded of 4/5, 9/7, triplicate అంటే 3 cube by 4 cube and triplicate ratio of 2:3. Okay, so 4/5 into 9/7, 3 cube ఎంత? 27 కదా. 27/64, 8/27. 27 క్యాన్సిల్ చేసేద్దాం ఫస్ట్. ఇంకా 8 ones 8 8s 64. ఇంకా 4 ones 4 2s. 3s are 2s are 4 2s. అంతేనా? ఇంకేమైనా ఉందా క్యాన్సిల్ చేయడానికి? ఏం లేదు కదా. సో 9 divided by 7 into 5 35, 35 into 2 70. The answer is D. సో అర్థమైనా ఫస్ట్ 11 క్వశ్చన్స్? డౌట్ ఉందా ఫస్ట్ 11 క్వశ్చన్స్లో? అన్ని 11 క్లియరా? సో ఒకసారి 12th చూడండి. క్వశ్చన్ నెంబర్ 12. నా క్వశ్చన్ నెంబర్ 12 చేసే ముందు అన్ని 4 పాయింట్స్ అయ్యాయి కదా. 5th పాయింట్ రాసుకోండి. పాయింట్ నెంబర్ 5. 4 పాయింట్స్ చేసాం కదా. ఫస్ట్ పాయింట్ ఏం చేసాము? బేసిక్ చేసాము. ఓకే, సెకండ్ ఏం చేసాము? రేషియోస్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో నేర్చుకున్నాము. థర్డ్ ఏం చేసాము? కాంపౌండ్ రేషియో అంటే ఏంటో చేసాము. ఫోర్త్ ఏం చేసాము? ఇన్వర్స్ రేషియో. 5th పాయింట్, if two ratios are equal, their individual terms can be equated.
ఏమంటున్నాను, ఇఫ్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్ దేర్ ఇండివిజువల్ టర్మ్స్ కెన్ బి ఈక్వేటెడ్ అంటున్నాను. అంటే మన దగ్గర రేషియో వచ్చేసి ఇలా ఉంది, A/B ఈజ్ ఈక్వల్ టు 3:4 అని ఉంది. సో నేనేం చేస్తాను, సింపుల్గా ఈ ఇండివిజువల్ టర్మ్స్ని ఈక్వేట్ చేస్తాను. అప్పుడు A ఏమవుతుంది, 3 అవుతుంది, B ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకే, మన క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, క్వశ్చన్ నెంబర్ 12లో A/B ఈజ్ ఈక్వల్ టు 3:4 అంట. 2A ప్లస్ 3B హోల్ డివైడెడ్ బై 3A ప్లస్ 4B క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, మీరే చూడండి, 2A 2 ఇంటూ 3 ఎంత, 6. 3B 3 ఇంటూ 4 ఎంత, 12. హోల్ డివైడెడ్ బై 3A 3 ఇంటూ 3 9. 4B 4 into 4 16. So 12 plus 6 will be 18. 9 plus 16 25. So answer ఏమవుతుందన్న, 18:25. ఓకే, అర్థమైందా ఎలా చేస్తాము? ఒకసారి 22 ట్రై చేస్తారా? లో P ఏమవుతుంది, Q3. X వచ్చేసి 4, Y వచ్చేసి 5.
See this 22. ఏమంటున్నాను నన్ను 22లో P is to Q 2 is to 3 అంట. P is to Q వచ్చేసి 2 is to 3. X is to Y వచ్చేసి 4 is to 5. P is to Q is 3. P is to Q is 3. X is 4, Y is 5. X is 4, Y is 5. So ఏమంటున్నాడు 5px plus 3qy whole divided by 10px plus 4qy calculate చేయాలి. ఓకే, ఫస్ట్ 5px calculate చేద్దాం. 5 into 2 into 4 plus 3qy 3 into 3 into 5 whole divided by, ఇప్పుడు డినామినేటర్ చేద్దాము, 10px 2 into 4 plus 4qy 3 into 5. ఓకే, న్యూమరేటర్ ఏమవుతుంది, 5 into 2 into 4 ఎంత, 40. 3 into 3 into 5 45. 3 into 3 9, 9 into 5 45. 10 into 2 into 4 80. 4 into 3 into 5 15 into 4 60. So 85 whole divided by 140. అంతేనా? So I can use 5 table. 85 by 5 ఎంత ఎంతనన్నా, 17. 140 by 5 20, 28. సో రేషియో ఏమవుతుంది, 17:28. అర్థమైందా ఎలా చేస్తాము? 2 ratios are equal, their individual terms can be equated. నెక్స్ట్ అలానే ఒకసారి 19th చూడండి. అర్థమైందిగా 22 ఎలా చేస్తాము? నోట్స్ ఏమైనా రాసేది మిస్ అవుతాయి, యూ నీడ్ నాట్ పానిక్, వరీ అవ్వకండి. నోట్స్ ఏమైనా రాసేది మిస్ అవుతాయి. ఓకే, చాప్టర్ అవ్వగానే నేను నోట్స్ షేర్ చేస్తాను. నోట్స్ ఏదైనా రాసేది మిస్ అయినా, లేకపోతే మీ నోట్స్ ఎవరైనా తీసుకున్నా, ఓకే. మై హ్యాండ్ రైటింగ్ ఐ హోప్ ఇట్ ఈస్ నీట్ ఓన్లీ, యూ విల్ అండర్స్టాండ్. లేకని చదివినా అర్థమవుతుంది. ఓకే, సో క్లాస్ అయిపోయిన ప్రతిసారి నోట్స్ షేర్ చేస్తాను, ఇండివిజువల్ చాప్టర్. తర్వాత మొత్తం అన్ని గూగుల్ డ్రైవ్ లింక్లో
హలో సో ఫస్ట్ ఏం చేశారు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసి y వాల్యూ 1.5x అని క్యాలిక్యులేట్ చేశారు. ఓకే, సో x ప్లేస్ లో x వాల్యూ వచ్చింది, x సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ కూడా వచ్చేసింది. So fine everybody, all the concepts still here? Okay. I'll tell you one example. Think and tell me the answer. Okay. Concept number 6. Division in terms of ratio. Division in terms of ratio. Okay. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు నాన్న, 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంటూ మోటు. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఏం చేశారంటే ఇద్దరు కలిసి హోటల్కి వెళ్ళారు. ఓకే, హోటల్కి వెళ్తే బిల్ వచ్చేసి 1200 రూపీస్ అయింది. ఓకే, బిల్ వచ్చేసి 1200 రూపీస్ అయింది. ఎందుకు 1200 రూపీస్ అయిందంటే సార్, వాళ్ళు 3 ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నారు. 3 ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నారు. ఓకే, మోటు వచ్చేసి 2 ఫ్రైడ్ రైస్ తిన్నాడు. చింటూ వచ్చేసి ఒకటే ఫ్రైడ్ రైస్ తిన్నాడు. ఓకే, ఇప్పుడు బిల్ పే చేయాలి కదా. మీరు చెప్పండి, మోటు ఎంత పే చేస్తాడు, చింటూ ఎంత పే చేస్తాడు? ఎవరు? మోటు 800 పే చేస్తాడు, చింటూ 400 పే చేస్తాడు. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? 1:2. అంటే 1200ని 1:2 రేషియో ఎట్లా డివైడ్ చేస్తారు? 1200/3. అంటే ఇక్కడ ఏం చేశారు, 1200ని 1:2 రేషియోలో డివైడ్ చేశారు. ఓకే, డివైడ్ చేసేటప్పుడు ఏం చేశారు, ఫస్ట్ 1200ని 3తో డివైడ్ చేశారు. ఫస్ట్ 3 ఎలా వచ్చింది సార్ అంటే 1:2ని యాడ్ చేస్తే 3 వచ్చింది. అవునా? 1200/3 చేస్తే 400 రూపీస్ పర్ ప్లేట్. ఓకే, చింటూ ఒకటే ప్లేట్ తిన్నాడు కాబట్టి 400 రూపీస్ పే చేస్తాడు. మోటు 2 ప్లేట్లు తిన్నాడు కాబట్టి 400 × 2 800 పే చేస్తాడు. ఓకే, ఇదే నేను ఫార్ములా లెక్క రాయమంటే ఏం చేస్తారు, కేని A:B:Cలో డివైడ్ చేయమంట. ఎలా డివైడ్ చేస్తారు? ఫస్ట్ కే డివైడెడ్ బై 3 ఎలా వచ్చిందన్న 1:2ని యాడ్ చేస్తే 3 వచ్చింది కదా. కే డివైడెడ్ బై A + B + C. ఓకే, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని ఫస్ట్ ఏతో మల్టిప్లై చేస్తాము, తర్వాత బితో మల్టిప్లై చేస్తాము, తర్వాత సితో మల్టిప్లై చేస్తాం. ఓకే, సో అదే
నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ 324 రూపీస్ని 11:7 రేషియోలో డివైడ్ చేయమంటున్నాను. అప్పుడు ఎలా డివైడ్ చేస్తారు 324ని 11:7లో? 324 డివైడెడ్ బై 18 ఇంటూ 11 ఇంటూ 7 ఎంత వస్తుంది? 324/18 ఎంత నాన్న? 324/18 18 ఇంటూ 11 198 18 ఇంటూ 7 126. ఓకే, అర్థమైందా ఎలా డివైడ్ చేస్తామో రేషియోలో? ఫస్ట్ k డివైడెడ్ బై a ప్లస్ b ప్లస్ c, దెన్ మల్టిప్లై విత్ a, మల్టిప్లై విత్ b, మల్టిప్లై విత్ c. వచ్చిన వాల్యూని a తో మల్టిప్లై చేయండి, b తో మల్టిప్లై చేయండి, c తో మల్టిప్లై చేయండి. ఓకే, that's the reason calculators are important. Get calculator from tomorrow. Fine everybody, ఒకసారి 14th చేసేయండి. యాంగిల్ ఆఫ్ ట్రయాంగిల్ 180 degrees కదా, 180 degreesని 2:7:11 రేషియోలో డివైడ్ చేయండి. 180 degreesని 2:7:11 రేషియోలో డివైడ్ చేయండి. 180 divided by 2 plus 7 plus 11, 180 by 20. 9 into 2 18, next 9 into 11 99, 9 into 7 63. So fine everybody, all these concepts are clear. First 15 questions, I hope there are no doubts. Okay, so in this week you will have a task to perform. What is the task to perform? Anni squares gurtupettukovali. Okay, first 25 number squares you have to remember. Okay, in this week your target will be to remember first 25 squares. Next week we'll focus on cubes. Okay, this whole week try remembering the squares of numbers. Okay, squares of numbers, that will be your first week task. Again Monday, next Monday I'll ask calculator lekunda cheppali squares of numbers. You know, 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 48 error, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100. సార్ క్యాలిక్యులేటర్ ఉంది కదా అంటే కుదరదు, గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో ప్రతిదీ క్యాలిక్యులేటర్ మీద కొట్టుకుంటూ కూర్చోలేము, టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ 11 square 121, 12 square 144, 13 square 169, 14 square
186, 176, 196. 15 square 225. 16 square 256. 17 square 289. 18 square 360. 324. 19 square 20 square 400. First 25 you have to remember. 26 awesome. First 25 is enough. 25 square is 625. 24 square 405. 76. 23 square 21 square 22 square 21 square మరి 441. So all these squares till 25 you have to remember. Because many places will be using at the time square root చేసేటప్పుడు you should not get confused. Okay, అన్ని స్క్వేర్స్ ఆఫ్ నెంబర్స్ ఫస్ట్ 10 ఎట్లయినా గుర్తుంటాయి. 11 to 25 టాస్క్. ఫస్ట్ 13 కూడా గుర్తుంటాయి. 14 నుంచి 25 దట్స్ అ టాస్క్ ఫర్ యూ. ఇక్కడ మళ్ళీ లాజికల్ రీజనింగ్ లో కూడా యూజ్ చేస్తాం. I hope it's clear.